ఇక సాయంత్రం అయితే చాలు సార్, ఈ మధ్య ఒకే ఒక వార్త, హైదరాబాద్ మునిగిపోయింది అని చెప్పేసి. హైదరాబాద్ కాదు, హైదరాబాద్, హై జలాబాద్ అని కూడా మనం టైటిల్స్ చూస్తూ ఉన్నాం. సో ఎందుకు సార్ ఈ పరిస్థితి? రీసెంట్గా మనం చూసాం ఉత్తరాఖండ్ ధారాళిలో ఒక క్లౌడ్ బరస్ట్ అయితే మొత్తం చాలామంది చనిపోయారు. చాలా దారుణమైన వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. అది అటువంటి పరిస్థితి హైదరాబాద్లో వస్తోంది, సడన్గా క్లౌడ్ బరస్ట్ అవుతోంది అని చెప్పేసి. అసలు ఏంటి సార్ ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? గతంలో ఎప్పుడు వినని ఈ క్లౌడ్ బరస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు ఎందుకు సంభవిస్తోంది? సాధారణంగా ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక గంటలో 100 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం పడితే దానికి క్లౌడ్ బరస్ట్ అంటాం. ఇప్పుడు మొన్న చూస్తే ఐ థింక్ నిన్న కాదు మొన్న అనుకుంటాను, హైదరాబాద్లో గంటలో 140 మిల్లీమీటర్లు పడింది. మీరు చూసినట్టు దాన్ని బట్టి అది కూడా సాయంత్రం మొదలవుతుంది. మామూలుగా 5 గంటల నుంచి మొదలయ్యి ఆ రోజు టోటల్గా అస్తవ్యస్తం అయిపోయింది హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్. కానీ నేను కూడా రోడ్లో చిక్కుకున్నాను దాంట్లో. సో ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈ ఉత్తరకాశీ జిల్లా తర్వాత ఉత్తరాఖండ్లో ఎక్కువగా ఇది చూస్తున్నాం మనం అనేక సంవత్సరాల నుంచి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, ముఖ్యంగా అర్బన్ హీట్ వల్ల ఏమవుతుందంటే ఈ వాతావరణంలో ఎక్కువ తేమను తీసుకెళ్ళిపోయి ఇవన్నీ కూడా ఒక క్లౌడ్ సెంటర్స్గా వాటిలో ఉంటుంది. అంటే ఎక్కువ తేమ అందులో ఉండడం వల్ల కొద్దిగా వాతావరణంలో మార్పు రాగానే ఇదంతా కూడా ఒక బర్స్ట్ లాగా పడిపోతుంది. దీనికి ప్రధానమైన కారణం గ్లోబల్ వార్మింగ్, తర్వాత వచ్చేసి భౌగోళిక యొక్క ప్రభావాల వల్ల ఈ మేఘాలు ఒక్కసారిగా కురిసిపోతున్నాయి. సో దీని గురించి మనం ప్రకృతిని పరిరక్షించడం, తర్వాత నేచర్ని పరిరక్షించడం, ఇదన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలని చాలా మంది మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హరితారం కావచ్చు, తర్వాత అడవులు పెంచడం కానీ, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అంశాలు. తర్వాత ఏమైపోతుందంటే ముఖ్యంగా అర్బనైజేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. కాంక్రీట్ జంగల్స్ ఎక్కువగా ఏర్పడిపోయాయి ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే వేడి పెరిగిపోతుంది. నేను మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు పూణేలో ఇంతకుముందు ఇళ్లలో ఫ్యాన్లు ఉండేవి కావు. 36 డిగ్రీలు కొద్దిగా పెరగగానే మళ్ళీ వర్షం పడేది అక్కడ. కానీ ఇప్పుడు చూసుకుంటే అక్కడ కూడా 40-44 డిగ్రీల వరకు పెరిగిపోయింది. ఎందుకంటే కాంక్రీట్ జంగల్స్ పెరిగిపోయాయి, రేడియేషన్ పెరిగిపోయింది, దానివల్ల వార్మింగ్ పెరిగిపోయింది. దానివల్ల ఈ తేమ అన్నది వెళ్ళిపోయి సడన్ గా క్లౌడ్స్ రూపంలో అక్కడ ఉండిపోయి అవి వర్షపాతం కురుస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసినా కూడా మాన్సూన్ ఎలా ఉంటుందంటే అన్ని ప్రాంతాల్లో సమానంగా వర్షం పడుతుంది. కానీ క్లౌడ్ బర్స్ట్ చూస్తే ఒక ప్రాంతానికే కేంద్రీకృతం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో పడితే ఈ ప్రాంతంలో పడకపోవచ్చు, కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం అవుతుంది ఈ వర్షం అన్నది. సో దీని అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే మనం పర్యావరణాన్ని టోటల్ గా నెగ్లెక్ట్ చేస్తున్నాము. అందువల్ల క్లౌడ్ బర్స్ట్ అన్నది ఇక్కడే కాదు, మొత్తం ప్రపంచంలో కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ అన్నది జరుగుతుంది. ఈవెన్ అమెరికాలో కూడా కొన్ని దేశాల్లో మీరు చూస్తే అక్కడ కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ యొక్క ప్రభావం చాలా విపరీతంగా పడిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అన్నది మనం ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. డ్రైనేజ్ వ్యవస్థ పట్టణాల్లో సరిగా ఉండకపోవడం వల్ల దానికి ప్రధాన కారణం ఏంటంటే పట్టణాలకు వలస వస్తున్నారు ప్రజలు. దానితో వాళ్లకు ఎక్కువగా హౌసింగ్ రిక్వైర్మెంట్ పెరుగుతోంది. కాబట్టి చెరువులను ఆక్యుపై చేయడం, ఆ తర్వాత వచ్చేసి డ్రైనేజీల మీద ఎంకరేజ్మెంట్ చేయడం, దీనివల్ల పడే వర్షం అంతా కూడా రోడ్ల మీదే ఉండిపోతుంది. దానివల్ల ఒక అరగంట వర్షం పడినా ఒకటి క్లౌడ్ బర్స్ట్ ద్వారా ఎక్కువ వర్షం పడుతోంది. ఆ తర్వాత పడిన వర్షానికి వెళ్ళడానికి ఎక్కడా కూడా మార్గాలు లేకపోవడం వల్ల చూస్తున్నాం మన కార్లు మునిగిపోవడం, తర్వాత వచ్చేసి ప్రజలు ఏ విధంగా కష్టపడ్డారన్నది మీరు చూసాం. తర్వాత చెరువులు అంతరించిపోతున్నాయి, చెరువుల పూడికలు కూడా సక్రమంగా తీయట్లేదు. కాబట్టి ఇటువంటి ప్రయాణం వల్ల మన ప్రతి పట్టణానికి ఒక క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అన్నది తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా అమలు చేయడం కూడా చాలా అవసరం. సార్ జెడి గారు, ఈ హైదరాబాద్ అంటే మినీ ఇండియా అంటారు కదా, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు సాఫ్ట్వేర్ హబ్గా కూడా తయారైంది హైదరాబాద్ అనేది. సో క్రమక్రమంగా జనాభా పెరుగుతోంది, రోజు వేల మంది వచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తూ ఉన్నారు, స్థిరపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మౌలిక సదుపాయాల విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా సెట్ కాలేదు. ఎప్పుడో పాత డ్రైనేజ్ సిస్టమ్నే మనం ఇంకా కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్గా ఒక ర్యాంకింగ్స్ వచ్చేసారు, నంబియో సేఫ్టీ ఇండెక్స్ మిడ్ 2025 ర్యాంకింగ్స్ అని చెప్పి భారత్లో సురక్షిత నగరాల జాబితా రిలీజ్ అయింది. ఆ జాబితాలో హైదరాబాద్ పేరు లేదు సార్. అంటే ఎలా అర్థం చేసుకోవాలి, దీనికి పరిష్కారం ఏంటి అంటే ఏం చెప్తారు?
ఏంటంటే హైదరాబాద్ చూసుకుంటే ఇప్పుడు మాక్సిమం ప్రజలు వచ్చేది హైదరాబాద్. ఇంతకుముందు బాంబే మాట్లాడుకునే వాళ్ళం. బాంబేతో పాటు హైదరాబాద్ కూడా రోజు కొన్ని వందల మంది హైదరాబాద్ కు ఉపాధి కోసం వస్తుంటారు. ఆ తర్వాత ఈవెన్ ఇక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కే మళ్ళా వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మౌలిక వసతులు అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి అంటే రోడ్లు, కాలువలు ఇవన్నీ కూడా దానికి సరిపోలేకపోతున్నాయి. తర్వాత ఏంటంటే విస్తరణ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో చెరువు పక్కన నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు చెరువుల్లో పూడిక తీయకపోవడం. సో వీటన్నిటిని గురించి మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్గా ఎక్కడో చదువుతున్నాను నేను స్టాటిస్టిక్స్. 1990లో సుమారుగా 3000 పైన చెరువులు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేవాటి. ఇప్పుడు అవి 1000కి తగ్గిపోయాయని అన్నారు. కాబట్టి ఇప్పుడు హైడ్రా అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా మళ్ళా చెరువులను పునరుద్ధరించడం. మీరు చెప్పినట్టు డ్రైనేజ్ వ్యవస్థ మళ్ళా టోటల్ గా డిజైన్ చేయాల్సి వస్తుంది కొత్తది. ఐ థింక్ ఆ కాలంలో చేసిన డ్రైనేజ్ తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే డిశ్చార్జ్ కూడా ఎక్కువ ఉంది. క్లౌడ్ బర్స్ట్ లాంటి సందర్భాల వల్ల కూడా ఇంకా నీరు దీనికి యాడ్ అవుతుంది. సో వీటికి కొత్త డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావడం. సో ఆ విధంగా చేయడం వల్ల మనకు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బేసిక్గా ట్రాఫిక్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు మీరు విదేశాలు చూసుకుంటే అందులో మాస్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్ ట్రాఫిక్ సిస్టమ్ కానీ ట్రాన్సిషన్ సిస్టమ్ కానీ అని ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మెట్రో తర్వాత వచ్చేసి బస్సులు వీటి యొక్క అనుసంధానం ఎలా ఉంటుందంటే మీరు ఒక టికెట్ తీసుకుంటే మెట్రోలోనూ ప్రయాణం చేయొచ్చు, బస్సుల్లోనూ ప్రయాణం చేయవచ్చు. అంటే మెట్రోలో దిగి వెంటనే ఇమీడియట్ గా అక్కడ బస్సు రెడీగా ఉంటుంది, సిటీ బస్సు, దాంట్లో ఎక్కి మన ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇండివిజువల్ వెహికల్స్ అన్నవి యూటిలైజేషన్ అన్నవి తగ్గుతుంది. సో బేసిక్ గా వాహనాల సంఖ్య పెరగడం కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ సిటీ వార్మింగ్ కానీ కూడా కారణభూతం అవుతుంది అనమాట. అఫ్ కోర్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ క్రమక్రమంగా వస్తున్నాయి కానీ అవి పూర్తిగా రావడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ వెహికల్స్ నెంబర్ పెరిగిపోవడం వల్ల పొల్యూషన్, ఆ తర్వాత వచ్చేసి వార్మింగ్ కూడా పెరగడం వల్ల అది కూడా క్లౌడ్ బస్ట్కి దారి. కాబట్టి మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ MRTS అన్నది కూడా ఇంప్రూవ్ చేయాలి. ఆ తర్వాత మీరు అన్నట్టు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపడాలి. తర్వాత ఈ డ్రైనేజ్ వెళ్ళడానికి ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకుంటూ వాటన్నిటిని కూడా చేయగలిగితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు రావాలి, వచ్చిన తర్వాత ప్రజలకు మనం సరి అయిన సౌకర్యాలు కూడా అందజేయాలి అన్నది కూడా ప్రభుత్వం యొక్క ప్రధానమైన బాధ్యత. కాబట్టి అందుకనే నేను అన్నాడు క్లైమేట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీలో చూస్తున్నాం మనం, అక్కడ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఆడ్ ఈవెంట్ సిస్టమ్ అని రకరకాల సిస్టమ్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల జరుగుతున్న పరిణామాలు. వాటికి మనం అందరం కూడా బాధ్యత వహించి దానిలో మార్పులు తీసుకోవాలి. ప్రభుత్వం ముఖ్యంగా ఇందులో ముఖ్యమైన భూమికను పోషించాలని మనం అనుకోవాలి.